జగన్ కారణంగా ఏపీపై తెలంగాణ పెత్తనం చేసే పరిస్థితి దాపురించిందని మంత్రి కాలువ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దుష్టశక్తుల చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. ఉండే ఒక వ్యక్తి, ఇక్కడ ఏమీ సంబంధాలు లేని ఒక వ్యక్తి హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం లీక్ అయింది, మేము దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటనలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భాగమని మేము అడుగుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలహీనమైన వ్యక్తి, స్వార్థపరుడు, ఆర్థిక నేరగాడు, వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయడానికి దొరికాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాజకీయ పెత్తనం చేయాలని ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మాకు. భీమిలి నియోజకవర్గంలో, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో, మాకు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో స్వయంగా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నాయకులు, ఆ గ్రామ కమిటీ నాయకులు వాళ్ళ పేర్లతో అప్లోడ్ అయిన ఫారం 7 దరఖాస్తులను మేము ఎలక్షన్ కమిషన్ కు అందజేయడం జరిగింది. 8 లక్షల దరఖాస్తులు వస్తే గడిచిన 10 రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు ఫామ్ 7 రూపంలో అర్హులైన ఓట్లను తొలగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు.